అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. పెద్దలైతే వర్క్ చేసుకుంటారు. మరి నాలాగా కాలేజ్కి వెళ్ళకుండా హాలిడేస్ లో కూర్చుని ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే కొంతమంది ఇంటర్న్షిప్ అది ఇది చేస్తారు. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సో ప్రశాంతంగా కూర్చోవడం ఒక కళ. ఆ కళనే నేను సాధన చేస్తున్నాను అని అంటాను. ఇంకొకటి ఇది సమ్మర్ సీజన్. బయటికి వెళ్తే ఎండ కొడుతుంది, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. సర్లే అనేసి బయటికి వెళ్ళి మన మామిడికాయలు తెచ్చుకున్నాను. మామిడి పండ్ల ఇప్పటికీ చాలా ఆల్మోస్ట్ ఒక 10 to 15 kgs తినేసాను. అది పక్కన పెట్టేసేయండి. ఏంటి ఈ పుట్ట చూసి మామిడికాయలు అమ్ముకునేదాన్ని అనుకున్నారా? లేదండి, మామిడికాయలు అమ్ముకునేదాన్ని కాదు, మామిడికాయలు తినేదాన్ని. ఇప్పుడు మా ఇంట్లో ఎలా అంటే మామిడికాయలు మా నాన్న తెస్తారు. తీసుకొచ్చిన వెంటనే మా మమ్మీ ఇలా నీట్గా అరేంజ్ చేస్తారు. ఎలా అంటే నా పరిస్థితి బెల్లం చుట్టూ ఈగలాగా మామిడికాయల చుట్టూ నేను తిరుగుతూ ఉంటా. మా అమ్మ అంటది అది అయిపోయే వరకు నీకు నిద్ర పట్టదని చెప్పి. సో పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రికి ఒకటి ఒకటి తినేయాలి. ఎంత తింటానంటే మొహం మీద పింపుల్ వచ్చినా, బమ్ మీద పింపుల్ వచ్చినా నో స్టాపింగ్ ఆఫ్ మ్యాంగోస్ అనమాట. చంద్రముఖి ఎట్లా అంటే అవి తెచ్చిన వెంటనే ఫస్ట్ సెగ్రిగేట్ చేసుకుంటాం. మమ్మీ మమ్మీ బంగినపల్లి. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి మమ్మీ రసాలు ఇది రసం మమ్మీ, ఇది చెరుకు రసం ఇది చిన్న రసాలు ఇట్లా అయిపోతానండి. చంద్రముఖి లిటరల్లీ నేను చంద్రముఖిలాగా మారిపోతాను. సో మీలాగా ఎంతమందికి మామిడి పండ్లు అంటే ఇష్టమో చెప్పండి. మీకు కింద పడింది వెనిందనుకో మొత్తం మళ్ళీ నేనే తినాల్సింది ఇవి. ఇంకొక విషయము, అందరు కాలేజ్కి వెళ్ళాక అంటారు కొత్తగా ఏం చేసావు, కొత్తగా ఏం వచ్చింది, నీకేమైనా స్కిల్ వచ్చిందా కొత్తగా అంటే ఐ జస్ట్ గో అండ్ సే కొత్తగా నాకు పింపుల్ వచ్చింది మామిడికాయలు తినటం వల్ల అని అంటాను. సో మీలో ఎంతమందికి మామిడికాయలు ఇష్టమో నాలాగా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ వాసనే మత్తు వచ్చేస్తుంది. డ్రగ్స్ లాగా మందు కొట్టాల్సిన అవసరం లేదు, ఇది తింటే చాలు శుభ్రంగా తిని పడుకుంటా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై మ్యాంగోస్. మీరు కూడా మ్యాంగోస్ తినాలి అని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.